అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్యోదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉందని అన్నారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్యోదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు జగన్. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉందని అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ గా మారిపోయినటువంటి వైనం గడిచిన కొంతకాలంగా మహిళలు, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయితాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలో తన్మయి హత్యోదంతం జరిగినటువంటి ఘటన తెలిసిన తర్వాత ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోపించినటువంటి శాంతి భద్రతలకు ఈ సంఘటన నిదర్శనంగా మారిందంటూ కొద్దిసేపు క్రితమే ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. వాస్తవంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా మహిళల మీద అట్లాగే బాలికల మీద అత్యంత దారుణమైన అఘాయితాలు వరుస జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు పదే పదే ఏ రోజైతే ఘటన జరుగుతుందో అదే రోజు దోషికి చివరి రోజు అంటే ప్రకటన అయితే చేస్తున్నారు తప్ప అందుకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం అయితే ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ తన ట్వీట్ లో ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలంటూ కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి చదువుతున్నటువంటి గిరిజన బాలిక తన్మయి ఇంట్లో నుంచి 3వ తారీఖునే అదృశ్యమైందంటూ కూడా తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఆ పాప ఎక్కడుందని వెతుకులాడేటువంటి కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె కూడేరు సమీపంలో బ్రాహ్మణపల్లి దగ్గర మృతదేహాన్ని పోలీసులు కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే పోలీసులు ముందుగానే స్పందించినట్టయితే తన్మయి సజీవంగా కనిపించేటువంటి పరిస్థితి. కానీ ఆ విధంగా పోలీసులు వ్యవహరించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా వరుస వెంబడి ఘటనలు చోటు చేసుకున్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద అసలు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ దృష్టి ఉందా లేదా అంటూ కూడా తన ట్వీట్ ద్వారా కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల మీద, మహిళలు, బాలికల మీద జరుగుతున్నటువంటి అఘాయితాలకు సంబంధించి పట్టించుకున్నటువంటి దాఖలాలే లేదనేది కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జరిగినటువంటి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి అట్లాగే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.